భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తినాలి అని ఫీలింగ్ వచ్చినప్పుడు సేమ్ నాన్ వెజ్ లాంటి టేస్ట్ ఇచ్చే ఈ మష్రూమ్ పెప్పర్ కర్రీ ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా తేలిక. 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. అది ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ముందుగా ఒక కప్పు మష్రూమ్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని నీళ్ళల్లో వేసేసి ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాము. దాని మీద ఉన్న మట్టి అంతా పోతుంది. తర్వాత వీటిని ఈ విధంగా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా కొంచెం మెత్తబడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ వేగిన తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి ఒకసారి వేయించుకోవాలి. ఈ మసాలా అనేది మష్రూమ్స్కి బాగా పట్టే విధంగా ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసేసి ఒకసారి కలిపేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు 1 కప్పు వరకు నీళ్ళు పోసుకొని మష్రూమ్స్ని బాగా ఉడికించుకోవాలి. అలాగే ఇందులోకి 1 రెమ్మ వరకు కరివేపాకు కూడా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకొని రెండింటిని మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. కర్రీ అనేది మనకి ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మిరియాలు సోంపు పొడిని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈ మిరియాలు సోంపు పొడి వేయడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా అలాగే స్పైసీగా కూడా ఉంటుంది. కర్రీ అనేది ఒక 10 నిమిషాలకి మనకి ఈ విధంగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. ఈ కర్రీ మనకి రైస్లోకి, చపాతీలోకి, పలావ్లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ఒకసారి ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.